తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం. టీవీఆర్కే మూర్తి గారు. మనందరం విశ్వపతి గారంటూ ఎంతో ముద్దుగా మర్యాదగా పిలుచుకుంటూ ఉంటాం. విశ్వపతి గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, వెంకటేశ్వర స్వామి వారే ఆయన రూపంలోంచి మనందరికీ ఆయన వైభవాన్ని చెబుతున్నారా అనేంతగా నాకు అనిపించిందండి. ఎందుకంటే వారు వెంకటేశ్వర స్వామి వారి పైన 18 పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు 12 భాషల్లోకి తర్జుమా అయింది. ఎంతో మంది ఆ పుస్తకాలు చదివి వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. కేవలం భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఆ పుస్తకం ఎంతగా ప్రాచుర్యం పొందిందో నేను చెప్పడం కాదు, చదివి అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలుసు. ఇంకొంతమందికి కూడా వీరి గురించి తెలియాలి, ఇంకా చాలా మంది ఆ పుస్తకాలు చదవాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో అసలు వెంకటేశ్వర స్వామి వారి గురించి విశ్వపతి గారు ఏం చెప్తారు, ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాం అనే ఈ ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ వారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అదే వెంకటేశ్వర వైభవం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. సాధారణంగా ఒకటే ప్రశ్న, ఎంత ఉన్నా, నేను ఎంత భక్తిపరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాను. నేను గుడికి వెళ్తాను, పూజలు చేస్తాను, దానం చేస్తాను, ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవెలకి వెళ్తాను, అయినా ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ జీవితం, నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. గురువు, నేను ఏం పాపం చేసుకున్నానో, ఇది ఏ జన్మలో పాపము ఇలా వెంటాడుతోంది, ఎందుకు స్వామి, ఎంత దైవికంగా భక్తిభావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు? అవును, ఇది సామాన్యం, ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి. ఏంటి, ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నా, ఎందుకు? కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు, మనం అందరం చూస్తున్నదమ్మా, మనం అందరం చూసేది ఈ జన్మ, ఈ కంటికి కనపడేది చూస్తున్నాం. ప్రతి మనిషి ఆలోచన, అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ఆలోచన పరిధి, మన ఆలోచన అంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన స్నేహితులు, మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్, వీటిలన్నిటితో మౌల్డ్ అయిపోతాం మనం, మన ఆలోచన. అండ్ ఇందాక చెప్పాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తుంటాం అని. అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం. కృష్ణుడు ఉన్నాడు, రాముడు నమ్ముతామా? ఇంతకుముందు జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా. అసలు పునర్జన్మలు అనేది ప్రారంభకరమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడవు మనకి. ఎందుకు చూడు, ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరమగరాలు పిల్లలు పుడుతుంటారు, అవునా? అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన వాడిని చూస్తాం. ఆ సంగీతంలో గొప్ప విద్వాంసుడు అయిపోయిన వాడిని చూస్తాం. అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి, అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు. మనం పిల్లల్ని చూస్తాం, వింటుంటాం అక్కడక్కడ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి స్వరం గుర్తు. అంటే ఏంటి, కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి. సో అర్థం అంతే కదా. సో పూర్వజన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనం అందరూ ఒక్కొక్క తప్పదు. ఎంత అనుకున్నా, ఎంత వెస్టర్న్ థియరీస్ ఏమనుకున్నా, ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు, వాళ్ళందరూ కూడా పూర్వజన్మలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది, చూస్తున్నారు అన్నమాట. అలా తెలుసుకోవచ్చా అండి, గత జన్మలో మనం ఏమిటి, గత జన్మలో? అది చాలా కష్టం. అసలు ప్రయత్నిస్తూ ఉంటారు. టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారండి. టైం ట్రావెల్ అని, అంటే గత జన్మలో మనం ఏంటి అనేది తెలుసుకునే భాగంగా. అసలు అది సాధ్యం అవుతుంది అంటే, అసలు నేను చెప్పిన యాక్చువల్గా కొన్ని థెరపీస్ అని కూడా ఉంటాయి. ఏంటి, మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఏంటి, కొంతమందికి వాటర్ చూస్తే భయం, కొంతమందికి ఫోబియా, కొన్ని చిన్న చిన్న యానిమల్స్ చూస్తే భయం, కొన్ని ఒక్కోసారి ప్లేసెస్కి, హైయెస్ట్ ప్లేసెస్కి వెళ్ళటం భయం, ఫైర్ చూస్తే భయం, నీరు చూస్తే భయం, ఇవన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకి ఉంటుంది. అలాగే అటువంటి భయాలను అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది. అక్కడితో ఆ సోల్ పట్టుకుపోయి కవుక్కున భయం అలా ఆ ఫీల్ అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేట్లో ఆ సోల్కి అలా పట్టుకుని ఉండిపోయి, సైంటిస్టులు ఈ మధ్య ఏం చేస్తున్నారు, మెడికల్ ఫీల్డ్లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు, పాస్ట్ లైఫ్స్లోకి తీసుకెళ్ళి ఈ భయం వాళ్ళకి పోగొట్టేలాగా. అంటే పాస్ట్ లైఫ్ థెరపీ అని వచ్చింది, థెరపిస్ట్ చేస్తున్నారు. అని అంటే వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్న వాటిని తీసేయటం. అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది ఉంది అసలు. అట్లాగా
సో ఇంతకుముందు జన్మల్లో అనమాట. కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు, ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నాం మనకి తెలియదు కదా. మనం అంతా ఏమనుకుంటాం, ఈ జన్మలో నేను ఇంత ధర్మాత్మని, ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం. ఇప్పటికిప్పుడే రిలేట్ చేసేసుకుంటాం. ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం. కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు. దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చు అని. అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఇంత ఊపిరాట్లే మన పని ఇలా ఉంది. ఇంకా ఇంత 4 జన్మల్లో తెచ్చుకున్నాం అనుకో, ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకోటి ఉండదు. తెలుసుకోకపోవడమే మంచిది. అసలు పూర్వజన్మలే కాదు, నేను అందరికీ చెప్తాను, ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే, చాలా మంది జ్యోతిష్ దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను 8 సంవత్సరాలు పోతానని చెప్పండి అంటాడు. ఎలా చెప్తాం? అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు. తెలిసినా కొంచెం గ్రహించిన అసలు మామూలు జ్యోతిష శాస్త్రానికే ఒకటి ఉంది, ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు. చెప్పినా జరగదు అది వాళ్ళకని. కరెక్ట్. అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆ టైం కనిపించవచ్చు, అయినా కూడా చెప్పకూడదు. ఎందుకు? ఇప్పుడు మన దగ్గరికి ఎవరో వస్తారమ్మా, అతని ఇలాగే అడుగుతాడు, మనకి తెలుస్తుంది ఏమిటి, ఇంకో 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏదో గండం ఉందని చెప్పి. కబుక్కు నువ్వు అన్నావు అనుకో, బాబు నువ్వు ఇప్పుడు 40 ఏళ్ళు నడుస్తున్నాయి, 50 ఏళ్ళప్పుడు నీకేదో గండం ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపడటం ప్రారంభిస్తాడు. బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగదు. అసలు అతని అదృష్టంగా బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కనపడితే అండ్ ఏదైనా భగవంతుని కరుణతో ఆ గండం దాటిపోవచ్చు. గండం దాటిపోయి 90 ఏళ్ళు చక్కగా ఉంటాడేమో. మన పొరపాటు మనం ఆ మాట అనకూడదు కదా. అది ఎప్పుడు అస్సలు అలా చేయకూడదు. చాలా ఏంటంటే అదొక వీక్నెస్, మనుషులు గబుక్కున ప్రతి వాళ్ళు అడుగుతుంటారు అనమాట. అస్సలు అలాగా మనం చేయాల్సింది ఏంటి, మనం గ్రహించాల్సింది, ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాదు చెప్పినంత. అందరికి ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ వస్తుందంటే కంపారిజన్తో వస్తుంది. ప్రతిదీ కంపేర్ చేసుకోవటం. వీడన్ని అన్యాయం చేసిన వాడు సుఖంగా ఉన్నాడు, నేను ధర్మంగా ఉన్నాను, నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలన్నీ అనుకుంటాం కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది. అది సహజం, మానవ సహజం. అదేంటనమాట, మనం చూస్తున్నది ఈ జన్మే. ఇంత ముందు జన్మల్లో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేస్తున్నాడో నేను చూస్తాను. ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం, మన ఏదో బ్రహ్మాండంగా ఒక 500-600 కోట్లలో అన్నీ కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో. వాళ్ళు ఏంటనమాట, వాళ్ళలో ఒకరిద్దరు నేను చూశాను. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000-2000 సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ. ఎంతో సేవ, రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా, తిండి దొరికేలాగా బతికినంత కాలం 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాడు ఆ రాజు. ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాడు. పుణ్యం మూట కట్టుకుని తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తున్నప్పటికీ ఒక్కసారికి ఈ జన్మలో ఏమైందో తనకి ఎంతో వైభోగం వచ్చేసింది, ఇన్ని వైభోగాలు. కానీ మనిషి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా. ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు? ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే ఎక్కడ లేని అన్యాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా చేసే పని ఏంటి, అందరు మనుషులు రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది. ధనంతోనే అహంకారం. అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు. అందుకని ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవటం, మనకి హుండి అందరూ అంటే వడ్డీ కాసులు వాడంటే ఆమె, బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంట వాళ్ళకి క్లోజెస్ట్ టు దమ్ ఈజ్ మనీ. డబ్బు కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రులని ఎవరిని వెలేయడానికి, ఎవరి మీద కోట్లకి పెట్టడానికి దేనికైనా తెగిచ్చేస్తారు వీళ్ళు. ధనమే అన్నిటికంటే వీళ్ళకి చాలా ఇది. అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళ దగ్గర ఆ ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, ధనం వదులుకోవడం కష్టం కదా మనకి, మన వాళ్ళకి. అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు. అది కూడా ఎలాగా తీర్చడం అంటే, నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ 10 కోట్లు వస్తుంది అనుకుందాం మనం, చాలా పెద్ద కష్టం వచ్చింది, ఆయన ఏంటి ఇంత కష్టం, ఆయన స్వామివారి భక్తుడు అనుకున్నాం,
స్వామి నేను ఎప్పుడు నేను దర్శనం నెల బికాజ్ అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా, నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను, అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా? అనుకుంటాడు కదా. అప్పుడు అడుగుతాడు, నువ్వేంటినైనా ఇంత చేస్తున్నా, ఇంత నేను ప్రతి నెల నీ దర్శనానికి వస్తున్నాను, ఇంత సేవించుకుంటున్నాను, అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి నీకేదో చేస్తాను అంటాడు. అలా చేసినప్పుడు ఏం చేయాలి? సపోజ్ నిజంగా 10 కోట్లు ఉందనుకో, 1 కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తానని చెప్పమని చూద్దాం. వాళ్ళు ఏమంటారు? 1 కోటి రూపాయలు ఇస్తారా? అసలు ఒక 5 కోట్లు ఇమ్మని పని మనసు పోదు. దాంట్లో స్వామి నేను ఒక 10,000 సమర్పించుకుంటాను, లేదా 1 లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు. కానీ దానికి అందుకనే ఏంటి, చాలా మంది చూడు, మేము మొక్కుకున్నాం కానీ మాకు తీరలేదండి అంటారు. అవునా? మేము మొక్కుకున్నాం కానీ మా సమస్య తీరలేదండి అంటారు. సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి? ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి. అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమైన ధర్మం ప్రకారం ఉండాలి. కానీ నాకు ఆ టెండర్ రావాలి, లేకపోతే నాకు ఇల్లన్నా కొంచెం పర్వాలేదు, ఏదో ఉండడానికి అనుకుందాం. అసలు ఇల్లు లేని వాళ్ళకి పాప ఆ మాత్రం కోరుకుంటాడు సహజం, అది తప్పు కాదు. 10 ఇళ్ళు ఉన్న తర్వాత నాకు ఇంకా 20 ఇళ్ళు కావాలనుకోవటం, ఇంకో 10 కొనుక్కోవటం. నువ్వు 10 ఉన్నా 20 ఉన్నా రాత్రి పడుకునేది ఒక మంచం మీద, ఒకటే కాటు, ఒకటే రూమ్, ఒకే గదిలో. అసలు మన ఫ్లాట్ మొత్తం కాల్చా పడతాం కదా. మనిషికి అన్నిటికంటే సుఖమైనది ఏంటంటే నిద్ర అంటారు అందరూ. నిద్రలో మనిషి అన్ని మర్చిపోతాడు. సో మనిషికి అన్నిటికంటే సుఖమైన నిద్ర. ఆ నిద్ర సుఖంగా నిద్రపోవడానికి నీకు 10 గదులు అక్కలే, కాలు దాపుని పడుకోవడానికి నీకు. అటువంటిది 10 ఇళ్ళు ఎందుకు? సో దానికోసం అన్యాయం చేయకూడదు. అందుకని ఏంటంటాడంటే ఆయన, మీరు ధర్మంగా బతుకుతూ మీ కోరిక ధర్మపరదమైన ఉండి, ఇప్పుడు మన పిల్లవాడు ఉంటాడు, ఏదో పెద్ద అనారోగ్యం వస్తుంది అనుకో, అది అనారోగ్యం తొలగించమని మనం ఆయన వేడుకుంటాం. మనం మనకే అనారోగ్యం వచ్చిందనుకో ఏదో వేడుకుంటాం, అది ధర్మపరంగానే. అక్కడ మేము అన్యాయంగా నాకు ఈ డబ్బు కావాలి, ఆ సంపదలు కావాలంటే అనుకుంటూ ఏదో ముడిపి వేస్తూ ఉంటావి. అది ఎలా ఉండాలంటేట, మనం వదులుకోవడానికి మనకు కష్టం అనిపించాలి. 1000 రూపాయలు కాదు, 1 లక్ష అంటే నీకు కష్టం అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు 10 కోట్లు ఉన్న వాళ్ళకి 5 కోట్లు వేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది వాడికి? సగం అనిపిస్తుంది. సో ఏంటంటే అందుకనే చెప్తారు ధర్మం, త్యాగం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, నీకు వదులుకోవడానికి ఎంత కష్టం అవుతుందో అప్పుడు వేస్తేనే అప్పుడు గ్రహిస్తాడు. లేదు వీడి పాపం నిజంగా ఇంత బాధపడుతున్నాడు, ఇంతగా నన్ను వేడుకుంటున్నాడు, వాడికి అంతా కూడా వదులుకు సమర్పించుకుంటున్నాడు కష్టమైన. అంతేగాని ఆయనకి డబ్బులు ఎందుకు? లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉండగా. ఇది మనని మన కష్టాల నుంచి ధర్మ మార్గంలో వెళుతూ పూర్వజన్మంలో పడినవన్నిటిని ఏదైనా ప్రారంభ కర్మలలో పడుతున్నవి పక్కకి తప్పించడం కోసం కాస్త, అందుకే ఆయన ఇప్పుడు ఇలా వెలిసి మన కోసం ఉన్నదన్నమాట. ఉండి వాళ్ళ కోసం ఈ ముడుపులు అనేవి, ముడుపులకు కట్టడం, డబ్బు మనం అనుకుంటామే, అది కూడా చెప్పానే. ఇది రాగానే ఏదో 100 అలానే కాకుండా మనకు కష్టమైనంత మొదలు. ఇంకా కలియుగ లక్షణమే ప్రజలందరినీ ఒక కలియుగ మాయ కప్పిస్తుంది అనమాట. ఈ మాయ కూడా ఏమిటి, సామాన్యుల్ని కాదు, ఎంతో హయ్యెస్ట్ పొజిషన్స్లో ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో, కళారంగంలో, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో అండ్ విజ్ఞానంగా ఉండి ఎంతో పాండిత్యం ఉన్నా కూడాట కలియుగ లక్షణం అని చెప్తారు పురాణంలో. కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎంతో పాండిత్యం ఉండి నాకంటా గొప్పవాడు లేడనుకున్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేసి అహంకారం వస్తుంది మనుషులకి. అహంకారంలో పడి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం ఉందనుకుందాం, వాడికి ఒక 10 ఎకరాలు ఏదో ఆశ్రమం ఉంటే, అదేంటి ఆయనకేమో 50 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలే ఉంది అనిపిస్తుంది. అంటే అసలు నిజంగా సాధన చేసుకునేవాళ్ళు, ధర్మం చేసుకునే వాళ్ళకి ఎంత చాలు ప్రదేశం, చాలా చాలు. కానీ ఏంటంటే ఈ కలి మాయ ప్రభావం అందరి మీద చూపిస్తుంది, అందరి మీద సంతృప్తి అనేది చెందనివ్వదు ఎక్కడికి. అటువంటి మాయ నుంచి బయటపడేసేది ఆయన వెంకటేశ్వరుడు. ఆయన్ని పట్టుకుని నాయన అన్యదా శరణం నాస్తి అని మనస్ఫూర్తిగా అనమాట, మనం బయట కనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా. అది కూడా ఏంటి, పూర్తి నమ్మకం పెట్టిన ఆయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు ఉంటే నువ్వు చూసుకుంటావు అని కూడా అనకూడదు. మన వాళ్ళంతా అంటారు చూడు, భగవంతుడా నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అని. నువ్వు ఉంటే కాబట్టి ఏంటి, నువ్వు ఉన్నావు అంతే. అవునా? నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు.
భారం ఆయన మీద అంతే వేసేయాలంతే. అంతే. నువ్వు అది కూడా కంప్లీట్ ఫెయిత్ అనమాట. నాకేం పర్లేదు నాయన, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అంతే. నువ్వు ఉంటే నువ్వు చూసుకోవడం కూడా కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు అంతే. ఏదైనా ప్రారంభ కర్మలు నేను అనుభవిస్తున్నానా, ఏదో నాకు ఈ అనుభవించి ఏంటంటే భగవంతుడు కూడా ప్రారంభ కర్మల నుంచి మనం ఎన్నెన్నో పడుతూ ఉంటాం కదా మనుషులు అందరూ. ఎంతో తీవ్రమైన మన్ని చేస్తుంటే మనం వాటిని అనుభవించడానికి ఆయన పట్టుకుంటే ఏంటంటే ఆ తట్టుకునే శక్తి ఆయన మనకి ఇస్తాడు. భగవంతుని అనుగ్రహం లేకపోతే తట్టుకునే శక్తి కూడా ఉండదు మనకి. శక్తి ఇస్తాడు, ఒక్కొక్కసారి దానికి కొంచెం తొలగిస్తాడు అనమాట. ఆ కర్మను కూడా తొలగిస్తాడు. ఏంటి, మనం ఎంత ఆర్తితో ఆయన్ని కొలుస్తున్నాము అని. అన్నిటికంటే ప్రధానం ఆర్తి. ఆయన ఇప్పుడు నాకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అనండు, ధర్మంగా ఉండండి. మీరు ధర్మం, మనం ఎన్నో, అసలు ఒక త్యాగరాజు ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు, ఒక అన్నమే ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు వాళ్ళందరూ. ఆయన కావాల్సిందల్లా ధర్మం 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 ధర్మం. ధర్మంగా ఉంటే చాలు తల్లి. కలియుగానికి అంతకి మించింది లేదు. అందుకనే మనం ఇప్పుడు తిరుపతిలో చూస్తాం, ధర్మ రక్షిత రక్షిత, అన్ని చోట్ల ఇదే చూస్తాం, అన్ని చోట్ల ఉంటుంది. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని తీసుకెళ్ళేదో గుట్లో పెట్టి రక్షించడం కాదు, ధర్మాన్ని ఆచరించటం. మనం ఆచరించి చూపిస్తే అప్పుడు అది మనని కాపాడినట్టు ఏది కాపాడదు అనమాట. అండ్ మనం ధర్మం ఆచరించడానికి మనం ప్రయత్నంగా చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు. ఆయన అన్ని ఏంటి, ఆ తట్టుకునే శక్తి ఇస్తాడు, ఆ మార్గంలో ఇంకా ముందు వెళ్ళడానికి ఎప్పుడు ఆయన సహకరిస్తూనే ఉంటాడు. అందుకే అంటారేమో, కష్టాలు ఇవ్వద్దు అని ఎప్పుడు దేవుణ్ణి అడగొద్దు, కష్టాలు ఇవ్వు, అవి తట్టుకునే శక్తి కూడా ఇవ్వు స్వామి అని అడగాలంటారు. బికాజ్ ఎందుకు, ఇప్పుడు కష్టాలు మనం ఒకటంలో ఇప్పుడు నువ్వు అనుకుంటాము, అయ్యో నేను ఇంత పడిపోతున్నా, నా వల్ల కావట్లేదు స్వామి తీసే అంటావు అనుకో. సరే, అయ్యో పాపం వీడు చాలా గోలు పడిపోతున్నాడు అని చెప్పి తీస్తే ఇవి పూర్తిగా తొలగించబడవు, వచ్చే జన్మలాకి వెళతాయి, నీకు ముందు జన్మల్లో అనుభవిస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏదో ముందు జన్మల్లో ఆ జన్మలో అనుభవించాల్సిన ఎలాగ ఉంటాయి, మనకి ఇవి కూడా తేడా ఇవ్వబడతాయి, ఇంకా వస్తాయి. అందుకు నేను చూడు, ఒక్కసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒకటే కుటుంబంలో ఒకేసారి అనేక రకాల కష్టాలు పడుతున్నాం అనిపిస్తాం. అవునా, ఒకదాని వెంట ఒకటి వింటుంటామే మనం. ఏంటి పాపం అనారోగ్యం వస్తుంది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో వాళ్ళ కూతురికి ఇంకేదో అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. ఇన్ని కష్టాలు మీద ఎందుకు పడతాయి ఒక్కసారిగా అంటే, వాళ్ళు ఇంతకు ముందు జన్మల్లో ఎప్పుడో కష్టాలు పడుతున్నప్పుడు ఇలాగే ఆయన గట్టిగా భగవంతుని వెరికి, నాని ఇంక నేను పడలేకపోతున్నాను, ఇదేదో నన్ను ముందు జన్మలో తోసే కాస్తే ఇంక తీసే సగం ఈ కష్టాలు ఇక్కడతో అంటే, ఈ సగం ఆయన తీసేస్తాడు, తీసేసి ఇంకో జన్మలో పెడతాడు తీసుకెళ్ళి. అందుకని ఏం చేయాలి మనం, నాయన ఈ తట్టుకునే శక్తి ఇవ్వు అని. అది అంత తేలిక కాదు, తట్టుకునే శక్తి ఇవ్వని. కష్టం వచ్చింది కదా అని మన అన్యాయం కాకుండా మన జీవితం మనం ధర్మంగానే ఉంటూ తోటి మనిషికి సహాయం. ధర్మం అంటే తల్లి పరుషంగా మాట్లాడకపోవడమే ధర్మం, అంతే, ఏమీ లేదు. ఒక మనిషిని హర్ట్ చేసేలాగా మాట్లాడకుండా ఉంటే, నువ్వేమి వాళ్ళకి ఏదో కోట్లు ఇవ్వక్కర్లేదు, పదవులు ఇవ్వక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అవతల మనిషిని ఎవరన్నావని, అసలు వాళ్ళ అనుభవములే అక్కర్లే, వాళ్ళు అక్కడే ఎవరిని పరుషంగా మాట్లాడకుండా ఉంటే అది అన్నిటికంటే గొప్ప ధర్మం అంట. కష్టపడే మాట మనం మాట్లాడకూడదు. మాటే కదా, ఒక్కసారి మాట వెళ్ళిందంటే మనం తీసుకోలేం. మనం అండ్ అది ఎంతో మనిషిని కష్టపెడుతుంది. ఎప్పుడు కూడా ఒక సోల్ మనం వీలున్నంత వరకు నలుగురికి 4 మంచి మాటలు, అందులో అంటారు చూడండి, మంచి మాటలు చెప్పండి. ఒక కష్టంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకో, ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి 4 మంచి మాటలు చెప్తే కొంచెం స్వాంతం కలిగి కొంచెం సంతోష, ఆ మనిషికి ఆ దుఃఖం బాధ తగ్గుతుంది. అలా మంచి మాటలు చెప్పడం వల్ల మనమేం నష్టపోం కదా. అండ్ ఆ సోల్ పాపం కొంచెం తృప్తి చెందుతుంది, సంతోషపడుతుంది. అండ్ సోల్ కనుక సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ సామాన్యంగా ఉండవు, ఏ సోల్ అయినా కూడా. అందుకనే మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, 10 మందికి సహాయం చేయండి, 10 మందికి సహాయం చేయండి అంటారు. వీలున్నంత సహాయం చేయండి, ఏదో ఒకటి ఎంతో శక్తి కొలది చేయండి. ఎందుకంటే అక్కడ 10 అంటే నెంబర్ 10 కాదనమాట, వీలున్నంత మందికి చేయమని చెప్తుంటే ఏంటి, దానివల్ల వాళ్ళు ఇన్ టర్న్ నీ మంచి కోరుకుంటారు. అది నీకు చెప్పకపోవచ్చు, ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో చెప్పాలని లేదు, బట్ ఆ సోల్ గ్రహిస్తుంది కదా, మా ఆయన ఎవరు సహాయం చేశాడని, బాగున్నాను, ఆ బ్లెస్సింగ్స్ వెనక్కి వచ్చినాయి. ఈ మనిషిని
ఈ మనిషి కుటుంబాన్ని కాపాడుతుంటాయి. ఉమ్, చాలా అందులో ఇప్పుడు కాలం తల్లి ప్రస్తుతం మనం ఉన్న కాలం ఏంటంటే ఉమ్, ఇది ప్రస్తుతానికి మన టాపిక్ సంబంధించిన కాకపోయినా కొంచెం ఉన్న 2 మాటలు చెప్తాను. మామూలుగా ఇలా కాలం గడుస్తుంది. మనం అన్న మహాభారత యుద్ధం జరిగింది, కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు, ఇవన్నీ తెలిసినవే. యుద్ధంలో. అండ్ యుద్ధంలో ఆ తర్వాత కూడా ఎన్నెన్నో మనం వింటూ ఉంటాం. మొహంజదారో, హరప్పా ఇవన్నీ సంస్కృతులన్నీ వెళ్ళాయి, సివిలైజేషన్స్ పోయాయి ఈ 5,000 సంవత్సరాల్లో. అవును. అలాగే మొఘల్ చక్రవర్తులు ఇవన్నీ ఎన్నో వింటాం కదా. అలాగే ఏంటి, ఒక టైంలో రాజు కనుక శివుణ్ణి ఆరాధించేవాడైతే ఎవరన్నా విష్ణు అనే మాట అన్నవాడిని చంపేసేవాడు. అలా కొన్ని లక్షల వైష్ణవుల్ని క్రూరంగా చంపేసిన రోజు టైమ్స్ ఉన్నాయి. లక్షల మంది శ్రీరంగంలో అక్కడ రాజు ఏంటంటే శివుడి అనుకుని ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది. ఉంటే ఇంకా ప్రతి వాళ్ళు అసలు విష్ణు మాట ఎత్తకూడదు అనమాట. అలాగే మళ్ళీ మారినప్పుడు రాజు కనుక విష్ణు ఇదైతే శివుడి మాట ఎత్తకూడదు. అలాగా చేసి ఎంతో కష్టతరమైన పరిస్థితులు జరిగిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే కాలంలో ఇవన్నీ సహజం. ఇన్ని లక్షల సంవత్సరాలు మధ్య మధ్యలో చాలా టఫ్ టైమ్స్ వస్తాయి. అలా ప్రస్తుతం మనం ఇప్పుడు నడుస్తున్నది కూడా 2020 నుంచి 2030 దాకా చాలా కష్ట పరిస్థితులు ఉంది ప్రపంచం మొత్తం. ఇది సైకిల్ లాగా. ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, కొన్ని లక్షల మందిని, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ తెలుసు, ఇండిపెండెన్స్ టైంలో జరిగింది కదా, ఎంత దారుణంగా జరిగింది. వరల్డ్ వార్లో ఎన్ని లక్షల మంది పోయారు. ఇవన్నీ టఫ్ టైమ్స్ అని వాళ్ళకి. అలా ఒక్కొక్క టైమ్స్ మధ్యలో వస్తుంటాయి. అలాగా ఇంకా సివియర్గా కష్టంగా వచ్చే టైమ్స్లో ఇప్పుడు మనం ఉన్న టైము చాలా కష్టతరమైంది. దాంట్లో కూడా ఈ 20 నుంచి 30లో మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు 24 కదా అయిపోయింది, 25, 26 వచ్చే 2 సంవత్సరాలు కూడా చాలా కష్టతరమైన ప్రపంచానికి. కష్టతరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేచరు సహకరించదు. అందుకని మనం చూడు, ఇప్పటిదాకా విన్నన్ ప్రదేశాల్లో భూకంపాలు వింటున్నాం కదా. అసలు హైదరాబాద్ లో భూకంపం, మనం హైదరాబాద్ లో భూకంపం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో భూకంపం. కొద్ది రోజులు కొన్నేళ్ల క్రితం చెప్పింది సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాద్, ఎలాంటి ఉపద్రవాలు ఉండవు ప్రకృతికి సంబంధించిందని విన్నాం. సో ప్రకృతిలో కూడా ఇన్ని మార్పులు రావటం ఎందుకు. నిన్న మొన్న ఇంత వింటరు, ఈ వింటర్ లో కూడా మనం ఉక్కబోస్తుంది, అందరికి వేడి ఏసీలు వేసుకున్నారు. నిన్న 2-3 రోజులు కొన్నాడు. ప్రకృతి ఏ విధంగా మారిపోతుంది. ఎందుకు? ధర్మం అనేది ఎప్పుడైతే చాలా దిగజారిపోతూ ఉంటుందో, విపరీతంగా మనం ఎన్ని రకాల అన్యాయాలు చూస్తున్నాం సంఘంలో ఇప్పుడు. అసలు చిన్నపిల్లలు మానభంగాలని, హత్యలు, తల్లిదండ్రులను హత్యలు చేయటం, అన్నదమ్ములను హత్య చేయటం, స్నేహితులను హత్య చేయటం, డబ్బు కోసం ఎన్ని హత్యల కన్నా వెళ్ళిపోవటం, ఎన్ని దుర్మార్గాలకు వెళ్ళిపోవటం. ధర్మం అనేదే లేనప్పుడు ఏంటంటే ప్రకృతి కూడా సహకరించదు. ఎప్పుడైతే ప్రకృతి సహకరించడం కాదు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఏవి సహకరించవు. ధర్మం అనేదే లేను. అందుకని ఇప్పుడు చూడు, మనం ఇన్ని యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం ఎన్నో చోట్ల. ఇప్పుడు ఈరోజు చూస్తే మనం ప్రతి నెల మనం వింటున్నాం కదా, ఒక చోట ఇంత చేశారు, ఇంకో కోట చూపించడం జరిగింది, ఇంకో చోట ఇన్ని యజ్ఞం చేశారు, 1000 కుండాలతో యజ్ఞం చేశారు. దైవికంగా ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాంగా. ఇదే మనం ఒక 50 సంవత్సరాల క్రితం చూసామా? 50 సంవత్సరాల క్రితం అది ఇలా 1000 మందితో యజ్ఞం 2000 చూసాం ఎక్కడన్నా? అసలు వినేవాళ్ళమే కాదు ఎక్కడ మనం. కానీ అప్పుడు జనం బాగానే ఉన్నారు కదా. ఆర్థిక కష్టాలు తప్పితే మనుషులకు ఆ రోజుల్లో మనుషుల మీద అనురాగం, ఆప్యాయత, జాయింట్ ఫ్యామిలీస్, బంధాలు బాగుండేవి. మనుషులు ధర్మంగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు సహాయం చేసేవాళ్ళు. అండ్ ఏమిటి, భారాలు చేసుకుని బతికేవాళ్ళు. భారాలు చేసుకోవడం అంటే చాలా మంది చదువుకోవడం కోసం ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, జనరేషన్ వాళ్ళకి. కానీ పాపం ఏమో పిల్లవాడు ఉంటాడు, చాలా కష్టం అనుకో ఆ ఫ్యామిలీకి చదువుకోవడానికి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఊళ్ళో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు భోజనం పెట్టేవాళ్ళు వీళ్ళకి. దాన్ని వారాలు చేసుకోవటం అనేవాళ్ళు. అంటే ఏంటి, ఆ ఊర్లో ఉన్న కొంచెం ఉన్నత కుటుంబం అనుకుందాం, స్థితి ఉన్న కుటుంబం వాళ్ళు 4-5 కుటుంబాల వాళ్ళు ఏం చేసామంటే వీళ్ళకి, నైనా నువ్వు సోమవారం రా మా ఇంటికి భోజనానికి, ఇంకొక ఆయన మంగళవారం రా భోజనానికి, ఇంకో రోజు బుధవారం రా నువ్వు భోజనానికి. అంటే ఈ పిల్లవాడికి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో భోజనం ఏర్పాటయ్యేది. అండ్ మనకి తెలిసిన ఈ రోజుల్లో ఎంతోమంది మహానుభావులు అలా చేసిన వాళ్ళే. వీళ్ళల్లో ఒక పేరు నేను చెప్తాను, ఘంటసాల గారు అలా చేసుకునేవారు. ఒక టైంలో ఘంటసాల వారు కూడా చిన్నతనంలో ఎంతో కష్టపడి విజయనగరం కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చేసినవాడు. ఎవరింట్లో ఘంటసాల వారు భోజనం చేశారో ఆ ఫ్యామిలీ కూడా ఒకసారి మా ఇంటికి వచ్చింది.
ఓ ఆ తర్వాత తరాల వాళ్ళు అనమాట. ఎంతో మంది మహానుభావులు తల్లి ఆ రోజుల్లో చేసుకునే వాళ్ళు. అంత గొప్ప పొజిషన్స్ చాలా. సో అదేంటంటే ఆ ధర్మం అనేది అంతగా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కాలంలో ఇలా ఉంది కాబట్టి నేను అందరికీ చెప్తుంది, నాయన ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇన్ని యజ్ఞాలు ఎన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఎందుకు జరుగుతుంది అంటే మనందరికీ కూడా ఈ ప్రారంభ కర్మలు అనేవి ఎక్కువగా తోసుకొచ్చేసి సామాన్య మానవులు సఫర్ అవుతున్నారు. ఏంటి ఎక్కడ లేని అనారోగ్యాలు సడన్ గా వింటాం, సడన్ గా జరగటం, ఉన్నట్టుండి అనారోగ్యం, చిన్నతనంలోని అనారోగ్యాలు, ఏదో ప్రాబ్లం. అండ్ మనస్సుకు సంబంధించిన మెంటల్ డిజార్డర్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. ఇదంతా కూడా బయట ఏంటి, ధర్మం ఎప్పుడైతే లేకపోతుందో బయట ఉండే కాస్మిక్ ఎనర్జీలో నెగిటివిటీ ఎక్కువ అయిపోయారు. బయట అంతా కూడా పొల్యూట్ అయిపోయి బయట ఆ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఎందుకు మన మొబైల్ టెక్నాలజీ అంత విరిగిపోయింది. వైఫై 24 గంటల వైఫైలో ఉంటాం కదా. అండ్ వైఫై అనేది మరి కన్నీ కనపడదు, కానీ ఆ వేవ్స్ ఉంటాయి చుట్టూతా. ఆ వేవ్స్ మధ్య ఉంటాం మనం ఇలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మనం ఇలా మాట్లాడుతుంటే మాటలు వింటున్నాము, ఇది కూడా ఒక వేవ్ ప్యాటర్న్. ఇంకొంచెం దూరం వెళ్ళాం అనుకో స్పీకర్ పెడతాం వినపడడానికి. ఇంకా ఇప్పుడు మొబైల్స్ లో చూస్తున్నాం మనం, ఎక్కడో ఇప్పుడు యుఎస్ లో ఉన్నది ఈ క్షణంలో మనం వింటున్నాం చూస్తున్నాం. ఎలా ఇదంతా ట్రాన్స్మిషన్ లా జరుగుతుంది, వేవ్సే అంతే కదా. వేవ్స్ అని ఇప్పుడు మనం మొబైల్ గబుక్కుని ఇలా కాల్ అవగానే రింగ్ అవుతుంది. రింగ్ అవగానే ఏంటనమాట, ఈ వేవ్ ప్యాటర్న్ ని పిక్ చేసుకుని మళ్ళీ మనం వింటున్నాం. అమెరికాలో ఈ క్షణంలో మాట్లాడుతున్న మనిషి వాయిస్ మనం అదే వాయిస్ అలా వింటున్నాం కదా. అంటే ఏంటి, అది ఆ అమెరికాలో అతను మాట్లాడింది ఎయిర్ లోకి వెళ్ళి ఈ వేవ్స్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి ఏం చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి మళ్ళీ మనం వినపడే స్థాయికి తెస్తుందని. ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో అన్ని వినపడితే మన పని అయిపోతుంది. ఆ వేవ్స్ మనం వినలేం కదా. ఇప్పుడు కొన్ని కోట్ల సెల్ ఫోన్ వాయిస్ వెళ్తుంటాయి, సిగ్నల్ ఆ సిగ్నల్ పవర్ అంత ఫ్రీక్వెన్సీస్ లో. సో ఆ ఫ్రీక్వెన్సీస్ మనకి ఆడిబుల్ కాదు కాబట్టి తగ్గించేసి దాన్ని మనం వినే స్థాయికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ కనిపెట్టారు కదా, వెంటనే నీకు అది వినిపిస్తుంది. అంటే ఏంటనమాట, ఏ క్షణంలో అయినా ప్రతి మనుషులందరూ ఈరోజు ప్రపంచంలో ఈ అన్ని వేవ్స్ మధ్య బతుకుతున్నాం. ఇది ఒక 50 ఏళ్ల క్రితం వేవ్స్ ఉన్నాయా? ఫోన్లు ఎక్కడ? వీటి వల్ల ఈ వేవ్స్ వల్లనే మైండ్ మీద పనిచేస్తుంది, హ్యూమన్ సిస్టమ్ మీద అన్నమాట పనిచేసి ఇన్ని అనారోగ్యాలు ఇన్ని రావటం. అందుకని ఇంత ఇది రావటం. అందుకని మేమందరికీ చెప్తుంటాం, మన వాళ్ళు చెప్తున్నారు ఏమిటి, నైట్ అప్పుడు మీరు వైఫై ఆపేసేయండి, లేకపోతే ఇల్లు వైఫై ఉంటుంది కదా, ఇసాల్ వేవ్సే కదా ఇవన్నీ కూడా. సో ఇది టెక్నాలజీ అనుకో, కాలంతో పాటు ఇలా జరుగుతుంటాయి. నేను చెప్పేది ఏంటి, ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్లో. 25, 26 కూడా ఏంటి, ఎన్నో చోట్ల భూకంపాలు రావటము, అసలు ఊహించినంతగా అన్నమాట. అండ్ ఏంటి, నేచర్ అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని నీరుతో మాత్రం, ఎందుకంటే విపరీతంగా ప్రకోపిస్తాయి రెండు. మనం పంచభూతాలు అంటాం కదా, ఆకాశం, నీరు, అగ్ని, పృథ్వీ, జలం, ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని, గాలి, వీటిలో. సో ఈ రెండిట్లో అందునే చూడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం, సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు, వెళ్ళొద్దు అంటారు. అస్సలు మంచిది కాదు. వచ్చే పీరియడ్ లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ అవడం కోసం నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ధర్మంగా ఉండండి, మీరు తోటి వారికి సహాయం చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం, ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి. ఇదే ఒక పెద్ద పరిహారం. తప్పకుండా ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా. ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది వీటికి. అంటే ఈ 2025-26 2 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా. 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి, దేశాల మధ్య యుద్ధాలు, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి, ఇటలీ, జర్మనీ, అటంతా కూడా అటు కొన్ని టెర్రర్ అటాక్స్ కానీ, అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట ఎక్కడ ఒక దేశంలో, దానివల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది. అండ్
ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్లో ఒక మేజర్ ఎర్త్క్వేక్ కూడా రావచ్చు అనమాట. ఇలా ఎన్నెన్నో ఏంటంటే ఇది జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్లో అనమాట. సో మనుషులు కొంచెం ఇప్పుడు మనం కరోనా వైరస్ చూసాం, అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ ఏదో రావచ్చు. ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు ప్రపంచం కదలకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి. అటువంటిది కూడా ఈ 2 సంవత్సరాలు స్తంభించిపోయే ఈ 2 సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల పాటు. అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి, మనుషులు ధర్మంగా ఉండటం. అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది, ఎవరేం గ్రహించారు, మళ్ళీ పరుగులు అన్యాయాలు అన్ని మళ్ళీ మామూలే. అలా కాకుండా ఉండండి. అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది, మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట. మనకి ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది, అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి దండం పెట్టుకోవాలి. అది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది వీటి తీవ్రత. మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు. ఏంటి ఇప్పుడు నేను అన్నానే, ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను కదా, మనం చూస్తున్నాం కూడా కదా. అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ. అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాము, అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంట్లో మనుషులే దూరంగా ఉండాలి. అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి, సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంతమంది లేకుండా పోయింది కదా. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక, వేరే ఉండి తండ్రిని చివరి క్షణాల్లో చూసుకోలేక హాస్పిటల్ నుంచి అటు తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధలు. అదే నేను ఇలా చెప్పానే, మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోందంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ, అమ్మో ఎప్పుడు తగ్గుతుంది బాబు, మామూలుగా ఉండడం అనేది ఇంత సంతోషంగా ఉంటుందా అనిపించింది అందరికి. ఏంటి మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం, రోడ్డు మీద అలా తిరగటం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుందా అనిపించింది అప్పుడు. వెంటనే మాస్క్ తీయటమే ఒక ఆనందంగా ఉంది. అటువంటిది మనం ఇప్పుడు ఎవరన్నా గ్రహిస్తున్నారా, మళ్ళీ మొదటికొచ్చారు. అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో. ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం మనం ఎవరో 200-300 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఉండే 70 పోనీ 100 ఏళ్ళు బతికాం అనుకున్నా, ఇంత 100 yearsకి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు, నలుగురికి సహాయం చేయి, అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు మనకి. అవును కదా. అది దానికి ఆయన పట్టుకోవాలి. ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నీకు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట. మన అన్ని స్తోత్రాలు అదే అంటాను, ఆయన నువ్వే కరుణామయుడివి, నువ్వే దయామూర్తివి అని ఉంటామే. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తుంది. అవునా, ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన. ఇప్పుడు ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు 4 రకాలుగా ఎందుకు పుట్టినారు, వాడు మర్డర్లు చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, వీడు పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది, ఆలోచనలు అలా పోతాయి అన్నమాట. సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది, మన మంచి ఆలోచన చెడు ఆలోచన. కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా, నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది. ఈ రెండు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది, ఇది చెడు ఇది మంచిది. మిగతా వాటి అన్నిటికీ ఉండదు, టైము ఆకలి ఇవన్నీ కూడా. మనకి విచక్షణ ఇచ్చాడు, ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి. అది చేయకుండా సో అందుకని ఏంటి, ఆయన్ని కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు, సక్రమమైన మార్గంలో పెడతాడు. సో ఇందాక నేను చెప్పాను చూడండి, ఇలా భూమి మీద ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రతి కాలంలో ఒక 400 మంది మహాపురుషులు అక్కడక్కడ ఉంటారు, రకరకాల దేశాలు, ఈ భూమి ప్రదేశం మొత్తం మీద. వాళ్ళలో కొంతమంది ఏంటి
సాక్షాత్తు ఆయన అంశతో జన్మించిన వాళ్ళు, ఒక రమణ మహర్షి లాగా, మహావతార్ బాబాజీ మనం ఇలా వింటుంటామే. వాళ్ళు ఏంటంటే ఈ సృష్టి సర్వనాశనం కాకుండా కాపాడుతూ ఉంటారు. జస్ట్ బై దేర్ మియర్ ఫిజికల్ ప్రెజెన్స్, వాళ్ళు ఈ భూమి మీద ఉండటం బట్టే, వాళ్ళు ఏమి చేయక్కర్లేదు. అంత శక్తి రూపాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ రూపం ఉండటం వల్ల ఇప్పుడు మన ఎర్త్క్వేక్ విన్నాము, మొన్న వచ్చింది కదా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఫ్యూ సెకండ్స్ అని. అదే కనుక ఫ్యూ సెకండ్స్ బదులు ఒక నిమిషం దాకా వెళ్ళింది అనుకో, ఇంక ఊహించలేం. అసలు నిమిషం అక్కర్లేదు, 20-30 సెకండ్లు వస్తేనే చాలా కష్టం. అందుట్లో మనకి ఒక 50 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటి తల్లి, ఒక్కోటి 40 అంతస్తులు 50 అంతస్తులు, ఇటువంటిప్పుడు మనం ఊహించలేం కూడా ఏదైనా ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. సో ఇంత నాశనం కాకుండా ఈ మహానుభావులు ఏం చేస్తుంటారంటే తగ్గిస్తారు, కాస్త కాపాడుతూ వాళ్ళకున్న సాధనతో వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు ప్రతి కాలంలో ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఏదో రూపంలో మన మధ్య ఉంటారు. కానీ ఒకప్పుడు ఏంటి, ఒక 50-60 సంవత్సరాల క్రితం అయితే అటువంటి వారికి సమాజం అలా ఉండేది కాబట్టి వాళ్ళలో కొంతమంది బయట మనకు కనపడేవారు. వాళ్ళు మనం కోల్చుకోవటం, నమస్కారం పెట్టుకోవటం అలా చూసిండేది. ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఇది వచ్చేసేస్తే ఇప్పుడు వాళ్ళకి దీంట్లోకి రావాలంటే కూడా భయం వాళ్ళకి. సో ఉంటారు, భౌతిక రూపంలో మన మధ్య ఉన్నారు రకరకాల ప్రదేశాల్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, లేకపోతే చెన్నై, ఇంకో ఏదో మహారాష్ట్ర, అమెరికా, రకరకాల దేశాల్లో ఈ భౌగోళిక భూమి మొత్తం మీద అక్కడ 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 ఇలా ఉంటారు. అండ్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు, మెసేజెస్ ఎవరికి వాళ్ళకి పెడుతూనే ఉంటాయి. అందరూ గురువులు అంటాం మనం, అలా అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీవ్రతలు ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఉపశమనం తగ్గిస్తారు. భగవంతుడు ఇంత పాజిటివ్ ఏంటంటే, ఇప్పుడు మనం 5120లోనే ఉన్నాం. ఇందాక ఏమనుకున్నాం, కలియుగం 4,32,000 సంవత్సరాలు, ఎక్కడ 10,000 కూడా అవ్వలేదు, జస్ట్ 10,000 కూడా అవ్వలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది. సో ఇప్పుడే సర్వనాశానికి దారి తీయకూడదు కదా, మరి అంత సర్వనాశనం అప్పుడే రాకూడదు, సస్టైన్ అవ్వాలి కదా. అందుకని బట్ ఒక టఫ్ పీరియడ్ నడుస్తుంది. అప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త ఉపశమనం అలా కలిగిస్తూ, ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటి, వీళ్ళలో కొంతమంది ఎంతో గొప్ప జ్ఞానం కలిగి నలుగురికి మంచి బోధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంగీతంతో పాజిటివిటీ తీసుకొస్తారు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా వచ్చిన ఆవిడే ఒక మహానుభావురాలు. ఎందుకంటే సంగీతానికి ఎంత పవర్ ఉంటుందంటే, సంగీతం అంటే వాయిస్ వైబ్రేషన్ కదమ్మా. ఆ సంగీత తరంగాలప్పుడు ఈ తరంగాలతో ఏమవుతుంది, ఈ నెగిటివ్ తరంగాలన్నీ పోతాయి అనమాట, ఆఫ్సెట్ అవుతాయి బాగా, నెగిటివిటీ అనేది ఆఫ్సెట్ అవుతుంది. అందుకని భగవంతుడు అలా ఈ కాలాల్లో ఆ కాలాల్లో సృష్టించిన వాళ్ళల్లో ఆవిడ ఒకరు. ఇందాక నేను చెప్పాను 400 మహాన్ వాళ్ళకి లోకం పట్టదు, డబ్బు ఏమీ పట్టదు, భగవంతుడి పరంగా వస్తారు. మన అదృష్టం ఉంటే మనం కూడా ఆ కాలంలో ఉన్న గ్రహించగలుగుతాం. సో ఇప్పుడు కూడా అలా మన మధ్య అతి సామాన్యమైన ఉద్యోగాలు చేస్తూ సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది వీళ్ళు ఉన్నారు. ఓకే, ఈ 400 మంది అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు అనేది మనకి తెలియదు, బయటికి వాళ్ళు కనపడరు, గుర్తించలేం. ఎందుకు, అతి సామాన్యంగా ఉంటారు. ఎవరికో ఒకరికి ఏంటి, అవతల వాళ్ళకి కూడా ఎంతో గొప్ప సంస్కారం ఉండి, గొప్ప సంస్కారం అంటే నేను అందరికీ చెప్తాను, కానీ మీకు చాలా సంస్కారం అంటే ఎంతో భక్తి ఉండాలి, నేను రోజు పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళిపోతానండి, రేపు పూజలు చేస్తానండి, అవన్నీ కాదు. సంస్కారం అనేది ధర్మం బట్టే వస్తుంది. బాగా నువ్వు ధర్మం పట్టుకుని, ధర్మం అంటే అవతల మనిషి కష్టం ఎక్కడన్నా చిన్న సహాయం చేద్దామని, చిన్న మంచి మాటలు చేద్దాం, మంచి పని చేద్దాం, మంచి ఆలోచనలో ఉంటామే మనం. అలా ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతారు, వాళ్ళకి తెలుస్తుంది. ఈ మనిషిని చూడగానే బహుశా ఈ మనిషి ఎవరో మహానుభావుడు, చూడ్డానికి అత్సామాన్యంగా ఎందుకుంటారు ఈ రోజుల్లో. ఒక 50 సంవత్సరాల కాలానికి కుదిరింది, ఈ రోజుల్లో కనుక నీకు అటువంటి ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటారు జనం, అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చేస్తారు, అంటే వచ్చి మూగిపోతారు. అసలు ఆయనకి ఆ ప్రశాంతత ఉండదు. ఆయన వచ్చింది పర్పస్ సర్వ్ అవుతుంది. వాళ్ళు వచ్చింది పర్పస్ ఎందుకు, వాళ్ళు వీళ్ళలో ఒక్కొక్కరు 70-80 సంవత్సరాలు ఉంటారు, ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారు. వీళ్ళున్న పర్పస్ ఏమిటి, అన్ని సక్రమంగా జరిగేలాగా ఉండడం, చూడడం కోసం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నీకు అక్కడ ఎర్త్క్వేక్ మొన్న వచ్చింది, ఎంత 3.4 ఎంతో వచ్చింది సంథింగ్, అదే 3.4 4 వచ్చింది. అదే కనుక 6 7 వెళ్ళి
ఎర్త్క్వేక్ ఎనర్జీ అదేంటంటే ఎర్త్క్వేక్స్ తీవ్రత. అన్నప్పుడు ఎనర్జీ వస్తుంది పైకి. ఆ ఎనర్జీ పైకి వచ్చినప్పుడు ఇదంతా కదులుతాయి. ప్లేట్స్ అంటాం Shake కింద అయిపోతుంది. లోపల. అవును. సైంటిఫిక్ గా చెప్తే ఆ ప్లేట్స్ కదిలినప్పుడు ఉమ్, ఎనర్జీ ఇలా పైకి వచ్చి ఆ మొత్తం భూమిని ఇలా తంతుంది అనమాట ఎనర్జీ. ఉమ్. అక్కడితో భూమి అంతా ఇలా ఒక్కసారి కదులుతుంది మొత్తం నీకు అది కంపిస్తుంది. కనిపిస్తుంది అంటామే. ఉమ్, ఈ ఎనర్జీని ఈ మహానుభావాలు ఏంటి చేస్తారు, ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ తల్లి. ఉమ్, ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని తెలుస్తుంది ఆయనకి ఇంకో పావు గంటలో అక్కడ కంపనం జరుగుతున్నాయి, ఒక చోట అడ్జస్ట్మెంట్ vibrations తెలుసు. వైబ్రేషన్స్ అని. ఉమ్, ఈయన కేవలం సంకల్పంతో ఆయన దగ్గర ఒక మంచి గ్లాస్ పెట్టుకుని ఈ నీళ్ళు ఇలా అంటారు. ఆ, అక్కడితో అది 6.5 ఉండేది కాస్త ఆ కంపలు అలా దగ్గర 3.5 కడతాయి. అంత ఇది- శక్తివంతులు అంత శక్తివంతులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం ఇలా ఉంది. లేకపోతే విశ్వం ఇలా ఉంది. నీకు మొన్న వచ్చిన ఎర్త్క్వేక్ చూసాము, అదే కనుక ఇంకో 6 7 వచ్చింటే ఎంత ఊహించగలమా? విలయం అయి ఉండేదమ్మా. ఉమ్, ఊహించలేం. అన్నిటికంటే ఏమిటి తెలుసా, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి అక్కడ ఉమ్, దగ్గరలో ఏమన్నా డ్యామ్ ఉందనుకో, ఓకే, ఉమ్, ఉమ్. ఈ భూకంపంలో ఇంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆ డ్యామ్ బ్రేక్ అవుతుంది. వరదలు వచ్చేస్తాయి. డ్యామ్ అయిపోతే మొత్తం వాటర్ ఫ్లో కదా వెళ్ళిపోయి అవతల స్ట్రీమ్కి వెళ్ళిపోయి కొన్ని వేల ఊళ్ళని మునిగిపోతాయి, కొన్ని వేల ఊళ్ళు మునిగిపోతాయి. సో మొన్న ఆ రోజు వచ్చినప్పుడు ఉమ్, ఒక మహానుభావుడు నాన్నను తగ్గించాడు. అలా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు ఈ టైంలో ఇటువంటి మహానుభావులు ఎక్కడెక్కడ ఉండి ఉమ్, ఆ తీవ్రతను తగ్గిస్తారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఒక చోట తుఫాన్ వస్తుంది, ఉమ్, ప్రచండమైన వేగంతో వచ్చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ డిసెంబర్లోనే చాలా తీవ్రమైన తుఫాన్ నెల్లూరు ఆ కోస్ట్ రావాల్సింది Belt లో. ఒకటి ఉంది. ఉమ్, ఇటు కోస్ట్ అంటాం మనకి, ఉమ్, చెన్నై నెల్లూరు కోస్ట్. ఉమ్. దాన్ని ఒక మహానుభావుడు చాలా తగ్గిస్తున్నాడు దాన్ని. లేకపోతే ఆ. విపరీతమైన కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యేంత తీవ్రమైన రావాల్సింది నేచర్లో ఉమ్. అటువంటివి. ఇవి ఇలా వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, మళ్ళాంటి సామాన్యులు అందరూ ఏంటంటే ఉమ్, మీరు ధర్మంగా ఉండండి, కాస్త ఉమ్, మంచి పనులు చేస్తూ ఉండండి, అది కాపాడినట్టు ఏది కాపాడు. అండ్ అసలు భగవంతుడు ఆయనే చెప్తాడు, ఉమ్, కలియుగానికి ఏంటిట, ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులకి, ఉమ్, త్రేతాయుగంలో తపస్సుకి ఉమ్, ఇచ్చేంతటి ఫలితము ఉమ్. కేవలం నా నామస్మరణకే ఇస్తానంటాడు. ఒక్కసారి గోవిందా ఆ, అని అనుకుంటూ అని ధర్మం ఒకసారి. ఉండండి, ఉమ్, నేను అంత ఫలితం మీకు ఇస్తాను అంటాడు. బికాజ్ మనకు ఆయనకి తెలుసు ఏంటంటే ఈ కలియుగంలో వీళ్ళకి అసలు టైం ఉండదు ఉమ్. ఏ పని చేయడానికి, ఏ ఆలోచనకి కూడా అని చెప్పి మనకున్న మనకున్న వీక్నెసెస్ అన్నీ అని తెలుసు. పాపం ఎంత కష్టాలు పడతారో వీళ్ళని, ఇది ఏం చేయక్కర్లేదు, నేను ఒకసారి తలుచుకోండి చాలు, నన్ను ధర్మంగా ఉండండి. ఉమ్, అన్నిటికంటే నేను ప్రతిసారి చెప్తాను తల్లి, ఉమ్, నేనే కాదు మనకు తెలిసిన ధర్మబద్ధంగా మహానుభావాలు అందరూ ఈరోజు చెప్తున్నది ఉమ్, ధర్మంగా ఉండండి నాయన, ధర్మంగా ఉండి. మనం అనుకుంటాం మనమే కాదు, మన దగ్గర ఉన్న మనందరం ఏమనుకుంటాం అంటే సనాతన ధర్మం, ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, వేద పండితులు చేస్తున్నారు, ఘనాపటిలు, ఉమ్, పీఠాధిపతులు చేస్తున్నారా, ఇంతటి మహానుభావాలు ఉమ్. వేరే దేశాల్లో ఉండటం కూడా నేను చేశాను. ఒక అమెరికాలో ఒక అమెరికన్స్ అయ్యుండి ఓ, వేరే వారు పుట్టి కూడా, ఓకే, ఆ. మనం అనుకుంటాం ఇండియన్స్ అని ఇట్లానే కాకుండా అమెరికన్స్ అయ్యుండి, నేను ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చూశాను. ఉమ్, ఒక ప్రొఫెసర్ అక్కడ, ఆయన ఒక స్కూల్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది, దాంట్లో డైరెక్టర్ అమ్మా. ఉమ్, అండ్ ఆయన అసలు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద క్యాథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. అసలు ఉమ్, వేరే మతంలో ఉన్నవాడైనా ఆయన ఎంత ధర్మంగా ఉంటాడు ఆ మనిషి. ఉమ్, అతి అన్ని మతాలను ఒకలా చూస్తూ ధర్మంగా ఉంటాడు. ఉమ్, సో అది ఎంతో కాపాడి ఉమ్, ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ అంత పేరు వచ్చింది అక్కడ. ఎంత అవును. కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఉమ్, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉమ్. ఉండి కాపాడుతూ ఉంటారు మన అనమాట. ఉమ్. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.